ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం. హారిక విషయంలో నేను నమ్మిందే నిజమైంది. అందరి దృష్టిలో చనిపోయిన నిహారిక ఇలా మారు పేరుతో పాటు వేషం మార్చుకుని తిరిగి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. తిరిగి రావడమే కాదు, కళ్యాణ్ని అభిని కడిగి పారేసింది. వాళ్ళు చేసిన తప్పుల్ని ఒక్కొక్కటి చెప్తుంటే తిరిగి పన్నెత్తి మాట కాదు కదా, తల కూడా ఎత్తుకోలేకపోయారు. అంత జరిగినా కూడా అభిలాషకి ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. పెళ్లి చెడిపోయిందన్న కోపమే తప్ప కళ్యాణ్ చేతిలో మోసపోయానన్న బాధ లేదు. ఆ బాధ పశ్చాత్తాపం ఉంటే అది గుమ్మం దాటి ఎందుకు వెళ్తుంది? దిక్కులేని దానిలాగా ఎందుకు మిగిలిపోతుంది? నిజంగా అభిలాషది బుద్ధున్న బతుకే అయితే కళ్యాణ్ 2 చెంపులు వాయిగొట్టి మీ కాళ్ల మీద పడి క్షమించమని అడిగేది. పొర్లు దండాలు పెట్టినా అది చేసిన నేరాలకి బావగారే కాదు, ఆ దేవుడు కూడా క్షమించడు. చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి అభిలాషకు వచ్చినన్ని అవకాశాలు వేరే ఎవ్వరికీ వచ్చుండవు. అప్పుడు ఉపయోగించుకోవడం తెలియంది ఇప్పుడు మారుతుందనుకోవటం మన పొరపాటవుతుంది. చేసిన తప్పుకి శిక్ష అనుభవించే ఆ పాపి గురించి ఆలోచించడం అనవసరం. ఆ రాక్షసి స్థానంలో దేవత లాంటి మనిషి వచ్చింది. మనకి ఈ కుటుంబానికి ఇంతకు మించిన సంతోషం ఏమొద్దు. కన్న కూతురి కన్నా ఏ సంబంధం లేని నా కూతురికి విలువివ్వడం నిజంగా మీ గొప్పతనం లక్ష్మిగారు. గొప్ప నాది కాదు, మమ్మల్ని పరాయి వాళ్ళు అనుకోకుండా మొదటి నుండి సాయం చేస్తూ తోడుగా నిలబడిన మీది, మరీ ముఖ్యంగా మన సాక్షిది. అల్లుడు గారు, హారికే నిహారిక అని తెలిసిన తర్వాత హరిప్రసాద్ గారి కుటుంబం సంతోషంగా ఉన్నట్టే కదా? వాళ్ళింట్లో సమస్యలన్నీ తీరినట్టే కదా? అవునండి. నిహారిక గారిని చూసి హరిప్రసాద్ గారు, టెడ్డీ, తనుజ ఒకరికి మించి ఒకరు ఆనందంగా ఉన్నారు. టెడ్డీ అయితే ఇన్నాళ్ళు దాచుకున్న అమ్మ ప్రేమ మొత్తం చూపించినట్టు అనిపించింది. ఆ తల్లి కూతుళ్లను చూసి అందరూ ఎమోషనల్ అయ్యారు. అమ్మతనం గొప్పతనం అమ్మా. అల్లుడు గారు, ఇంతకు ముందు మొదటి రాత్రి గురించి మాట్లాడితే హరిప్రసాద్ గారి ఇంట్లో సమస్యలున్నాయన్నారు. ఇప్పుడు అన్నీ సమసిపోయాయి కాబట్టి మీ ఇద్దరి శోభనానికి ఏ ఆటంకం లేనట్టే కదా? ఇందులో అడగడానికి ఏముంది భారతి గారు? ఇప్పటి వరకు చెప్పింది అదే కదా. అయితే పంతులు గారితో మాట్లాడి వీలైనంత త్వరగా ముహూర్తం పెట్టమంటే సరి. అయ్యో, ఇదేంటి? శుభమాని మంచి విషయం మాట్లాడుతుంటే గాజు పగిలింది. ఏదైనా అపశకునమా? చేయించారండి, అంతకు మించి ఏం లేదు.
మీరెందుకు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతున్నారు? బావగారు నో అని చెప్పలేదు కదా. అవును లక్ష్మి గారు, రేపు పంతులు గారిని ఇంటికి రమ్మని చెప్దాం. అల్లుడి గారి సమక్షంలోనే ముహూర్తం పెట్టించేద్దాం. నేహా, ఈ ఫైల్స్ క్వాలిటీ టీంకి ఇచ్చి మొత్తం చెక్ చేయమని చెప్పు. ఈరోజు ఈవినింగ్లోగా రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఓకే సార్, చెప్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివ. మీటింగ్లకు కూడా అటెండ్ అవ్వకుండా లాంగ్ లీవ్ పెట్టావు. నీ వల్ల వర్క్ చాలా డిస్టర్బ్ అయింది తెలుసా? సారీ సార్, ఒక ప్రాబ్లం వల్ల తప్పనిసరి పరిస్థితిలో లీవ్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రాబ్లమా? ఏమైంది? అంటే సార్ అది నేహా, నువ్వు వెళ్ళి ఆ ఫైల్స్ ఇచ్చే. ఓకే సార్. కూర్చో శివ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్పు, ఏంటి ప్రాబ్లం? మా చెల్లి ఒక అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది సార్. పెళ్ళై 3 నెలలు కూడా కాలేదు. డైవర్స్ కావాలని గొడవ పెడుతుంది. లాయర్స్తో మాట్లాడి కోట్ల చుట్టూ తిరిగి ఎలాగైతేనే డైవర్స్ ఇప్పించాను. లవ్ మ్యారేజ్ అన్నావు, 3 నెలలు కూడా కలిసి ఉండలేకపోయారా? ఏం చేస్తాం సార్, అంతా మా కర్మ. మా చెల్లి ప్రేమించిన వాడికి ఆల్రెడీ పెళ్ళయి ఒక పాప కూడా ఉంది. వాడు ఏం టార్చర్ పెట్టాడేమో కానీ మొదటి భార్య వదిలి వెళ్ళిపోయింది సార్. అతనికి పెళ్ళైన విషయం మీ చెల్లికి తెలుసా? తెలుసు సార్, అయినా సరే ప్రేమించింది. ఎందుకని అడిగితే అతను చాలా మంచివాడు, మొదటి భార్యకి అర్థం చేసుకోవడం రాదు అని నాకే కథలు చెప్పింది. ఆఖరికి దీని బతికే కథలా మిగిలిపోయింది సార్. మీ చెల్లి సమస్య ఏంటి? అసలు ఎందుకు విడిపోవాలనుకుంది? మీతో ఏమైనా చెప్పిందా? మా చెల్లి చిన్నప్పటి నుండి చాలా స్ట్రాంగ్ సార్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తుంది. కానీ ఒక్క విషయంలోనే తప్పటడుగు వేసింది. ఆ లవర్ బాయ్ మా చెల్లిని ఎంత ప్రేమించినా ఆ ఇంట్లో ఈ సొసైటీలో తన స్థానం 2వ భార్య కదా సార్. చుట్టుపక్కల వాళ్ళు తక్కువ చేసి మాట్లాడడం, అతనేమో మొదటి భార్యను తలుచుకొని నా చెల్లిని దూరం పెట్టడం, ఇంటికొచ్చిన వాళ్ళు 2వ పెళ్లివాడు తప్ప నీకెవరు దొరకలేడా అనడం, ఇవన్నీ చూసి విడిపోవాలని డిసైడ్ అయింది సార్. మరిప్పుడు మీ చెల్లి పరిస్థితి ఏంటి? ఏమో సార్, నేనున్నంతకాలం నాతో ఉంటుంది. ఆ తర్వాతంతా దేవుడు దయ. మా మాట వినకుండా 2వ పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు అనుభవిస్తుంది. ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల జీవితం మొత్తం నాశనం చేసుకుంది సార్. తలుచుకుంటే నాకే బాధగా ఉంది సార్. ఐమ్ సారీ శివ. పర్లేదు సార్, దాని రాతకి మీరే కాదు ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. ఉంటాను సార్. సాక్షి కూడా నన్ను పెళ్లి చేసుకొని ఇలానే బాధపడుతుందా? తన జీవితం నా వల్ల నాశనం అవుతుందా? అలా కాకూడదనే కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కోరుకున్నాను. సిద్ధు వల్ల కథ మొత్తం అడ్డం తిరిగింది. రే సిద్ధు, సాక్షి శాశ్వతంగా మనతో ఉండాలని ఎంత పని చేసావురా? ఆగండి, లోపలికి వెళ్ళడానికి మీకు పర్మిషన్ లేదు. కళ్ళు కనిపిస్తున్నాయా నీకు? నేనెవరో కనపడటం లేదా? నా ఇంట్లోకి వెళ్ళడానికి నాకు పర్మిషన్ లేకపోవడం ఏంటి? హలో, ఇది నీ ఇల్లు కాదు, మా మేడం నిహారిక గారి ఇల్లు. ఇక్కడ నీకు సంబంధించిన వాళ్ళెవ్వరూ లేరు. వాళ్ళున్న చోట ఎక్కడో తెలుసు కదా, అక్కడికే పో. ఏం మాట్లాడుతున్నావు దాసు?
నువ్వు కూడా మారిపోయావా? మారిపోక చచ్చే వరకు మీలాగా పాపాలు చేసుకుంటూ బతకమంటావా? ఇన్ని రోజులు మీకు కొమ్ము కాసి మీ తప్పులు కళ్ళారా చూసి చేతకాని వాళ్ళ డూడు బసవనలా తలూపాను. కానీ నిహారిక గారు, మా హరి సారు పెద్ద మనసుతో నన్ను క్షమించారు. అందుకే ఆ కుటుంబానికి సేవ చేయాలని ఫిక్స్ అయ్యాను. నీలాంటి వాళ్లను దూరంగా ఉంచడమే నా ప్రథమ కర్తవ్యమని ఆర్డర్లు వచ్చాయి. అందుకే ఇక్కడ ఆపుతున్నాను. ఆపడం కాదు దాసు, బయటకు పంపేయమని చెప్పాను. ఆల్రెడీ చెప్పాను టెడ్డీ పాప. కానీ అభిలాషకి చెవులు పనిచేయటం లేదనుకుంటాను. కళ్యాణ్ ఇచ్చిన షాక్ కి మైండే పనిచేయదు. ఇక చెవులలో పనిచేస్తాయిలే దాసు. ఆశా, నువ్వు కూడానా? నేనే కాదు, నీ గురించి తెలిసిన వాడు ఎవరైనా సరే ఇలానే మారిపోతారు, ఇంతే కోపంగా మాట్లాడతారు. నేను కళ్యాణ్ చేతిలో మోసపోయానే తప్ప నీకేం నేను ద్రోహం చేయలేదు కదా ఆశా. నా భర్తకి చేస్తే ఒకటి, నాకు చేస్తే ఒకటా? సొంత అన్నయ్యనే అవసరానికి వాడుకుని చిత్తు కాగితంలా వదిలేశావు. అందుకే ఆ దేవుడు కళ్యాణ్ రూపంలో నీకు సరైన శిక్ష వేశాడు. చిచ్చి, వాట్ ఈస్ దిస్ ఆశా ఆంటీ? అలాంటి రాక్షసుణ్ణి దేవుడితో పోలుస్తావేంటి? దేవుడంటే మనం దండం పెట్టుకునే టైప్ కాదు టెడ్డీ. శ్రీలంకలో ఉండే వాళ్ళకి రావణుడు దేవుడు కదా, ఆ టైప్ రాక్షసుడు అంటున్నాను. ఈ మహాతల్లికి తగిన శాస్తి చెప్పాడు అంటున్నాను. మనం ఇన్ని మాటలు అంటున్నా వింటూనే రాయిలా ఏ చలనం లేకుండా నిలబడుతుంది చూడు. సిగ్గు, శరం, మానం, అభిమానం అన్నీ వదిలేసిన మనుషులే ఏమెలా ఉంటారేమో. ఇంకా ఇక్కడ నిలబడ్డావే, వెళ్ళు. ఆగు! మా అమ్మ నగలు నీ మేడలో ఉన్నాయి, అవి తీసి ఇక్కడి నుంచి కదులు. దాసు, ఒక్కటి కూడా వదలకుండా అన్ని కలెక్ట్ చేసుకో. అలాగే టెడ్డమ్మా. ఏంటి కోపంగా చూస్తున్నావు? చేసిన తప్పులకి తల దించుకుని పో. అంతేకాని ఇంకా తల పొగురుతో ఉంటే నీ బ్రతుక్కి అర్థం ఉండదు. చూసింది చాలు గాని మా టెడ్డీ పాప చెప్పినట్టు చేయి. లేదంటే నగలు దొంగతనం చేసిన నేరంతో నిన్ను పోలీసులు లాక్కెళ్తారు. తోడు దొంగల్ని కళ్యాణ మండపంలోనే తీసుకెళ్లాల్సింది దాసు. పాపం అభిలాషని ఒంటరిగా వదిలేసి కళ్యాణి మాత్రం లాక్కెళ్లారు. ఆ విషయంలో అభిలాష అదృష్టవంతురాలే టెడ్డీ. దాసు, నేను చెప్పిన మాట వినకపోతే నాకు కోపం వస్తుంది. లేట్ చేయకుండా మా అమ్మ నగలు రిమూవ్ చేయమని చెప్పు. వినపడిందా? తొందరగా తీ. నగలు మా అమ్మ సొంతమైతే ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన ఈ కారు, బిల్డింగు, డబ్బు అన్నీ మా తాతయ్య సంపాదించినవి, నీకు సంబంధం లేనివి. వెళ్ళు.
పోదెందుకు పొందేదేమిటో పోయేదేమిటో ఏమో అసలీ మార్గమెందుకో ఎంచుకున్న హృదయం తనే ఎప్పుడు గెలుపందించునో గెలుపే ఓడించునో జరిగేదేమిటంటే ఏం చెప్పనంది సమరం ఫలితమేదో సిద్ధు కోసం సాక్షి మెడలో తాళి కట్టాను, కానీ నాకు పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేదు. అందుకే నా భార్య స్థానంలో ఉన్న సాక్షిని మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నాను. సాక్షి మాత్రం నన్ను భర్తగా భావిస్తుందని అర్థం అవుతుంది. అత్తయ్యలిద్దరూ పెద్దరికంగా మా ఇద్దరికి మొదటి రాత్రి జరిపించాలనుకుంటున్నారు. కానీ అనుకోకుండా జరిగిన ఈ పెళ్లికి అది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించడం లేదు. సాక్షి నన్ను భర్తగా స్వీకరించిందని, కానీ నేను కూడా ఆమెని హక్కు అధికారంగా భావించలేకపోతున్నాను. ప్రేమని చూపించలేకపోతున్నాను. ఈ ప్రశ్నలకు జవాబు ఎప్పుడు దొరుకుతుందో. ఏంటది? మీకు ఇష్టమని గులాబ్ జామ్ చేశాను. సరే, అక్కడ పెట్టు, నేను తర్వాత తింటాను. గులాబ్ జామ్ ఎప్పుడు ఫ్రెష్గానే తినాలి, తర్వాత తింటే టేస్ట్ మారిపోతుంది. మీరంతా బిజీగా ఉంటే నేనే తినిపిస్తాను. వద్దు సాక్షి. వద్దంటే ఎలా? మీకోసమే చేశాను. ఈ ఒక్కటి తినండి. తర్వాత తింటాను, నాకిప్పుడు తినాలని లేదు. ఒక్క ముక్క తింటే మీ ఒపీనియన్ మార్చుకుంటారు. ట్రై చేయండి. వద్దు సాక్షి. అయ్యో, మీరిక్కడే ఉన్నారా? సారీ, చూసుకోలేదు. సారీ ఎందుకు బాబు? మొగుడు పెళ్ళాలు అన్న తర్వాత ఇదంతా మామూలే. ఆశ ఇంటికొచ్చానని ఇప్పుడే ఫోన్ చేసింది బాబు. నేను ఇంటికి వెళ్తాను. భారతి గారితో అదే మాట్లాడుతున్నాను. ఇంతలో మీరొచ్చారు. వెళ్ళొస్తాను బాబు, వెళ్ళొస్తానమ్మా. నేను కూడా బట్టలు ఆరేయాలి. బయట వరకు వస్తాను, పదండి. పదండి. చూసుకోవాలిగా సాక్షి. పాపం వాళ్ళిద్దరూ ఫీల్ అయ్యి ఎలా వెళ్ళిపోతున్నారో చూడు. ఫీల్ అయింది వాళ్ళు కాదు, మీరు. రూమ్లోనే తింటే సరిపోయేది కదా. నేను వద్దంటున్నా నువ్వే వినకుండా నా వెనకొచ్చావు. అవును మరి, పెళ్ళైన తర్వాత 7 అడుగులు వేయలేదు కదా అని ఇప్పుడు ఫాలో అయ్యాను. అయినా ఈ స్వీట్ మీకు ఇష్టమైనప్పుడు మరెందుకు వద్దంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇష్టాలెప్పుడు ఒకేలా ఉండాలని లేదు కదా సాక్షి, అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. మీరు మారారా? మార్చుకుంటున్నారా? నేను స్వీట్ గురించి చెప్తున్నాను. నేను మాట్లాడేది కూడా మన గురించి కాదు, స్వీట్ గురించే. సరే, మీకు ఇష్టమైనప్పుడే టేస్ట్ చేయండి. అప్పటి వరకు నేను కూడా ఫోర్స్ చేయను.
సాక్షి, నీలాంటి దాన్ని మమ్మ అని పిలిచినందుకు నా మీద నాకే కోపంగా ఉంది. ఏ రోజైతే నా ఇంట్లో నుండి పారిపోయావో అప్పుడే నిన్ను నా జీవితంలో నుండి, జ్ఞాపకాల్లో నుండి దూరం చేసుకున్నాను. నా ఇల్లు అన్న ఒకే ఒక్క ఆశతో వచ్చాను. దయచేసి నాకు ఇంట్లో చోటివ్వండి. నోర్మై, నీ నడత ఎప్పటికీ మారవని నాకు తెలుసు. నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చావు.